హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునేది ఒక ఇంపార్టెంట్ టాపిక్, సెల్ఫ్ అవేర్నెస్ గురించి. అసలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి, అది మనకి ఎందుకు అవసరం, అలానే మనలో సెల్ఫ్ అవేర్నెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనలో ఏం జరుగుతుందో, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన బిహేవియర్ ఇవన్నీ మనకు క్లియర్ గా తెలియడం. ఎగ్జాంపుల్, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేశాను అని మనకు అర్థమవుతుంది కదా, అదే సెల్ఫ్ అవేర్నెస్. ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? మన వీక్నెసెస్ గుర్తించడానికి, అలాగే మన స్ట్రెంగ్త్ మెరుగుపరచుకోవడానికి, మంచి డిసిషన్స్ తీసుకోవడానికి. సెల్ఫ్ అవేర్నెస్ ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. సెల్ఫ్ అవేర్నెస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. కోపం కంట్రోల్ అవుతుంది. నువ్వు కోపంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఎమోషనల్ గా ఉన్నాను అని తెలిసినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా కూల్గా స్పందించగలుగుతావు. రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి. నువ్వు నీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా నీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. అలానే నువ్వు వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతావు. జీవితంలో క్లారిటీ వస్తుంది. అసలు నీ గోల్ ఏంటి? నువ్వు ఆ రూట్లోనే వెళ్తున్నావా, లేదా ఇంకో విధంగా ఏమన్నా ట్రై చేయాలా? ఇలాంటి డిసిషన్స్ క్లియర్గా తీసుకోగలుగుతావు. సెల్ఫ్ అవేర్నెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సెల్ఫ్ అవేర్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి సింపుల్ మెథడ్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్, డైలీ 5 minutes డైరీ రాయడం. ఈరోజు నేను ఏమనుకున్నాను, ఏం నేర్చుకున్నాను, ఇలా సింపుల్ గా 2 lines రాసినా సరిపోతుంది. సెకండ్ వన్, సైలెంట్ గా 5 minutes నీతో నువ్వు ఉండడం. ఫోన్స్, టీవీ ఇవన్నీ పక్కన పెట్టేసి 5 minutes నీ మనసులో, నీ మనసుతో నువ్వు మాట్లాడుకో. థర్డ్ వన్, సెల్ఫ్ క్వశ్చనింగ్. ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకు, ఇలా మాట్లాడుకో. ఫోర్త్ వన్, బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. నాలో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడగండి. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఓపెన్ మైండ్ తో యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్ గా ఏంటి అంటే, సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన ప్రయాణంలో మొదటి ముఖ్యమైన స్టెప్. మనల్ని మనం అర్థం చేసుకుంటే జీవితంలో కాన్ఫిడెన్స్, క్లారిటీ, పాజిటివ్ చేంజ్ వస్తాయి. అందుకే ఈ రోజు నుంచే 5 minutes అట్లీస్ట్ డైరీ రాయడం అలవాటు చేసుకోండి. చిన్న స్టెప్, కానీ పెద్ద మార్పు నీలో నువ్వు చూడొచ్చు. చూసారుగా వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.